అమ్మా, బర్డ్స్ మనకి హెల్ప్ చేస్తే అంట నిజమేనా? నిజం. మీ తాతగారు రాసిన కథల్లో పిచ్చుకల సాయం అని ఒక కథ ఉంది. అది విను నీకు అర్థమవుతుంది. రెడీయా? ఓ, ఎప్పుడో రెడీ. సోమయ్యకు 2 ఎకరాలున్నాయి. ఒక చిన్న రైతు. పొలంలో పూరి గుడిసె వేసుకొని కాపురం ఉండేవాడు. అతివృష్టి, అనావృష్టితో పంటలు పెద్దగా పండేవి కాదు. వచ్చే డబ్బు తిండికే సరిపోయేది. అలాంటి సమయంలో 2 ఏళ్లుగా బాగా వర్షాలు కురిశాయి. పంటలు బాగా పండాయి. మంచి ఆదాయం వచ్చింది. వచ్చిన డబ్బుతో పెంకుటిల్లు కట్టుకుందాం అనుకున్నాడు. పెంకుటిల్లు పనులు మొదలుపెట్టాడు. సొంతిల్లు అతని చిరకాల కోరిక. ఆ ఇల్లు కట్టేటప్పుడు పిచ్చుకల కోసమని వసారాల్లో గూడులు కట్టించాడు. అలా కట్టించడం సోమయ్య కొడుకు రామయ్యకి ఇష్టమే లేదు. ఆ మాటే తండ్రితో చెప్పాడు. అందుకు సోమయ్య, తప్పురా, అలా అనకూడదు. చెట్లు, పక్షులు, జంతువుల వల్లే మనుషులు హాయిగా బతుకుతున్నారు. అందుకే మనమే వాటికి మేలు చేసే పనులు చేయాలి అన్నాడు. రామయ్యకి ఇష్టం లేకపోయినా తండ్రికి ఎదురు చెప్పలేక ఏమీ మాట్లాడలేదు. ఇల్లు కట్టడం పూర్తయింది. గూళ్ళల్లో చాలా పిచ్చుకలు వచ్చి చేరాయి. వాటి కోసం వసారాలో వరి కంకుల్ని వేలాడదీశాడు సోమయ్య. సాయంత్రం అయితే అవి గూళ్ళకు చేరి కిచకిచమని అరుస్తుంటే ఇల్లంతా సందడిగా ఉండేది. పిల్లలకు ఎంతో సరదాగా ఉండేది. ఇలా ఉండగా ఆ ఏడాది చుట్టుప్రక్కల గ్రామాల్లో వరి పంటకు బాగా పురుగు పట్టింది. ఒకరోజు రామయ్య తండ్రితో దిగులుగా, ఈసారి మంచి దిగుబడి వస్తుంది అనుకున్నా. ఇంతలోనే చుట్టుప్రక్కల ఊర్లలో వరి పంటకు పురుగు పట్టింది. అది మన పంటకు వ్యాపిస్తుందని భయంగా ఉంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు అంటూ బాధపడ్డాడు. ఆ మాటలకు సోమయ్య నిబ్బరంగా, కంగారు పడకు రామయ్య. మనలాగే మన ఊళ్ళో రైతులందరూ పిచ్చుకలను వ్యవసాయ మిత్రులుగా భావించి ఇళ్లలో గూళ్ళు కట్టి వసారాల్లో వరి కంకులు పెట్టి వాటిని ఆత్మీయ అతిథులుగా చూస్తారు. మన ఊళ్ళో పిచ్చుకలు చాలా ఉన్నాయి. పొలాల్లో పురుగు జాడ కనిపిస్తే అవి వాటిని వేటాడి మరీ తినేస్తాయి. అందువల్ల మన పొలాలకు ఇప్పటి వరకు ఎప్పుడు పురుగు బెడద లేదు అన్నాడు. ఆ మాటకు రామయ్య ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత తండ్రి చెప్పినట్టే జరిగింది. పురుగు జాడ కనిపించగానే పిచ్చుకల దండు పొలాల మీద వాలి కొన్ని గంటల్లోనే పొలంలో ఉన్న పురుగుల్ని తినేశాయి. పిచ్చుకలు సకాలంలో చేసిన మేలు కల్లారా చూసిన రామయ్య, నానా, మీరన్నది వాస్తవం. పక్షులు, జంతువులు, చెట్లు లేనిదే మనం లేం. వాటి బాగోగులు చూడాల్సిన బాధ్యత మనదే, మన మీదే ఉంది. అవి క్షేమంగా ఉంటే మనము క్షేమంగా ఉంటాం అన్నాడు. అప్పటి నుంచి సాటి జీవుల మీద ప్రేమగా ఉంటూ మరిన్ని పిచ్చుకలు ఉండటానికి గూళ్ళు కట్టాడు రామయ్య. అది చూసి సోమయ్య చాలా సంతోషించాడు. కథ ఎలా ఉంది? చాలా బాగుందమ్మా.